ప్రభునేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయము 6వ వచనం. భయపడకుడి, వారిని చూచి దిగులు పడకుడి. నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే. ఆయన నిన్ను విడువడు, నిన్నెడబాయడు. ఆమేన్. ఈ వాక్యం ద్వారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. మనసులో ఉన్నటువంటి చింతనంతటిని తొలగించుకుని దేవుని మహోన్నతమైన ప్రేమను మనం జ్ఞాపకం చేసుకుని మన హృదయపూర్వకంగా ఆయనను స్తుతించి ఘనపరిచినప్పుడు దేవుడు మన చేయి పట్టుకుని నేనున్నాను, భయపడొద్దు అని ధైర్యం చెబుతారు. ప్రైజ్ ద లార్డ్. అందుకే వాక్యంలో చదువుతున్నాం కదా, నీతో కూడా వచ్చువాడు అని దేవుడు మనకు ముందుగా వెళ్తూ మన అడుగులను స్థిరపరుస్తారు. ద్వితీయోపదేశకాండం 31:8 రాసినట్లుగా నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడయుండును అని. ఆయన తోడుంటే మనకి భయం అన్నదే ఉండదు. నిజమే, దేవుడు మనకు తోడుగుంటే భయం అన్నది మనకి ఉండదు. విడువడు, ఎడబాయుడు అని చదువుతున్నాం. మన జీవితంలో ఎలాంటి పరిస్థితి వచ్చినా దేవుడు మనల్ని ఒంటరిగా వదిలేయడు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించును అని మనం వాక్య భాగాన్ని చదువుతూ ఉన్నాం. దేవుడు మన జీవితంలో ఎన్నెన్నో మేళ్లు చేస్తూ ఉన్నారు, ఎన్నెన్నో ఆశ్చర్యకార్యాలు చేస్తూ ఉన్నారు. ఆయన చేసినటువంటి మేళ్లను, ఆశ్చర్యకార్యాలను జ్ఞాపకం చేసుకుంటూ ఆయనను మహిమపరిచే వారంగా, ఆయనను ఘనపరిచే వారంగా మనం ఉన్నట్లయితే మరి దేవుడు తప్పనిసరిగా మనతో ఉండి మనల్ని నడిపిస్తారు, మన కూడా వస్తారు. అందుకే స్తుతియాగం అర్పించేవాడు నన్ను మహిమపరచుచున్నాడు, నేను వానికి దేవుని రక్షణను కనుపరుచున్నట్లు వాడు మార్గము సిద్ధపరచుకోనేను అని కీర్తనకారుడు 50:23 చెబుతూ ఉన్నారు. మనం హృదయపూర్వకంగా అర్పించే స్తుతియాగమే దేవునికి నిజమైన మహిమను చేకూరుస్తుంది. కాబట్టి ప్రతి విషయంలోనూ దేవుని మహిమపరిచేవారంగా, ప్రతి విషయంలోనూ దేవుని ముందుంచుకుని మనము నడిచేవారంగా ఉండాలి. దేవునికి ఇవ్వాల్సినటువంటి ప్రియారిటీ మనం ఇచ్చి దేవుని ఘనపరిచే వారంగా, దేవుని మహిమపరిచే వారంగా మనం ఉన్నట్లయితే అన్ని విషయాల్లో దేవుడు మనకు తోడుగా ఉండి మనకు కూడా వచ్చి మన ప్రతి అవసరత తన మహిమలో తీరుస్తూ మనల్ని ముందుకు నడిపిస్తారు. అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పవిత్రమైన పుణ్యపాదాలకు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయం మాకు ఇచ్చారు, అందును బట్టి స్తోత్రాలు. ఈ రోజంతా కూడా నీ కాపుదల మాకు తోడుగా ఉంచండి. మీరు మాతో కూడా రండి నాయనా. మా ప్రతి పనిలో నాయనా మీరే మమ్మల్ని ముందుకు నడిపించండి, విజయాన్ని చేకూర్చండి. మా ప్రియులందరినీ ఆశీర్వదించి దీవించండి. ఈ దినపు ఆశీర్వాదాలు అందరిపైన కుమ్మరించి మహిమ, ఘనత, ప్రభావాలు మీరు మాత్రమే పొందుకోవాలని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుచున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.